హాయ్ అండి. మేము బోడుప్పల్ దగ్గర ఉన్న నిమిషాంబిక టెంపుల్ కి అయితే వచ్చినాము. లోపలికి వెళ్ళి మీకు అమ్మవారిని చూపిస్తారండి. నిమిష్ నిమిషాంబిక అమ్మవారు అయితే ఇక్కడ ఉంది చూడండి. అమ్మవారిని ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వచ్చి 16 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని కోరుకుంటే కోరిక తీరితే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ గజస్తంభం ఈ గజస్తంభం చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ తిరిగి 16 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఒడి బియ్యం పోసి 108 ప్రదక్షిణాలు ఆ చేసుకుంటే చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న నమ్మిన భక్తులు అందరూ చెప్తున్నారు. వాళ్ళ కోరికలు చాలా మంది తీరినంటే అమ్మవారు అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చిన్న చిన్న గుడులు ఉన్నాయి, మీకు చూపిస్తారండి. అమ్మవారి గురించి అయితే ఇక్కడ చాట్ లో రాసింది చూడండి. ఇక్కడ వచ్చి శివాలయం, ఇక్కడ వచ్చి సాయిబాబా టెంపుల్. ఇక్కడ ఇది ఏమమ్మవారు మేడం? రామ్లవారు. ఇక్కడ రామ్లవారు చూడండి. ఇక్కడ విఘ్నేశ్వరి. మన అక్కడ నుంచి ప్రదక్షిణాలు చేసి వస్తుంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు చూసి మన మనసులో ఉన్న కోరికలు తీరుస్తాడని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. దగ్గర ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తారు మేడం గుడికి? అంటే మీ కోరికలు నెరవేరిందా? నిమిషాంబిక అమ్మవారు అంటారు కదా. ఓకే, మీ కోరిక అయితే నెరవేరింది. అవునా, మేము కూడా మొదటిసారి వచ్చినాము. చూద్దాం మా కోరిక కూడా నెరవేరుతుందా లేదా. అవునవును, అవును. చూశారు కదండి, అమ్మవారి దగ్గర వచ్చి ఆంటీ వాళ్ళు మొక్కుకున్నారంట, వాళ్ళ కోరికలు కూడా నెరవేరిందంట. ఇంకా చాలా కూడా మరి ఒకటి తీరినాక మళ్ళీ ఇంకో కోరిక కోరుకోవడానికి వచ్చింది. ఓ అవునా అంటే హ్యాపీ యానివర్సరీ డే. ఓకేనా, బాయ్ అండి. మీరు కూడా వీలైతే